గురుగారు, పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ హస్త సాముద్రికాన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఆ దేశాలకి మన దేశానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఈ హస్త సాముద్రికంలో? అక్కడ ఆ దేశాల్లో మతంతో ముడిపెట్టలేదు. ఓకే. అందువల్ల ఏంటంటే భౌతికంగా ఈ లక్షణం ఉంటే ఈ మనిషి ఇలా ఉంటాడు, ఈ రేఖ ఇలా ఉంటే ఇలా ఉంటాడని చెప్పేసి వదిలేశారు. ఓకే. మనం ఆత్మతోటి మన కర్మతోటి ముడిపడి, మన భారతదేశంలో కర్మభూమి అని ఎందుకన్నారంటే ఈ సనాతన ధర్మంలో కర్మతోటే మనం అన్ని లింక్ పడి ఉన్నాయి, గుణాలతో లింక్ పడి ఉన్నాయని ఈ శాస్త్రంలో దాన్ని కూడా చెప్పించారు మన వాళ్ళు. అప్పుడు యాక్యురసీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. వెస్టర్న్ కంట్రీస్ లో చెప్పేటువంటి వాడు. అయితే వెస్టర్న్ కంట్రీస్ లో ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి బేస్ మాత్రం మనమే తీసుకువెళ్ళారు. వాళ్ళ గ్రంథాల్లో కూడా పేర్కొన్నారు. అయితే వాళ్ళు దీనికి ఎవరో కారణం అని చెప్పేసి ఈ క్రియ చేయండి, పూజ చేయండి అని చెప్పలేదు. వాళ్ళు ఖచ్చితంగా శాస్త్రాన్ని విడమర్చి వదిలేశారు అంతే. దాన్ని నువ్వు అన్వయం చేసుకున్నారు. మన వాళ్ళు ఏం చేశారు, కొంచెం మెట్టు పైకి ఎదిగి దీనికి మనం ఈ ధర్మంతో వీటితోటి ముడిపెట్టి నువ్వు నిన్ను మార్చుకోవడానికి నువ్వు సాధన చెయ్యి అని చెప్పారు. అది ఎవరు చేయాలి? ఎవరికి వాళ్ళే చెయ్యాలి. 15 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాల లోపు పిల్లలకు కానీ వాళ్ళు చేయటానికి వాళ్ళకి తెలియదుగా, పరిణితి లేదు. అటువంటి వాళ్ళు లేదా మానసిక వికలాంగులు, వీళ్ళకి బుద్ధి కుశలతో ఉండదు, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోరు. అటువంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏ రకమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలని తల్లిదండ్రులు లేకపోతే కేర్ టేకర్స్ ఎవరు ఉంటే వాళ్ళకి చెప్తాం. మిగిలినటువంటి వ్యక్తులందరికీ కూడా ఎవరి గురించి వాళ్ళు తెలుసుకోవచ్చు. నా స్వభావం ఏంటో నాకు తెలుస్తుంది కదా, నా లక్ష్యం ఏంటో చెప్తుంది. నా తొందరపాటుతనం ఉందని చెప్పేస్తుంది అనుకోండి, దాన్ని నేను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నాకు ఉద్రేకం వచ్చేస్తుందని తెలిసిపోతుంది, నాకు ఘర్షణ పడుతున్నాను, నేను డైరెక్ట్గా దాన్ని తగ్గించుకుంటే నా కార్యక్రమాలన్నీ సజావుగా జరుగుతూ ఉంటాయి. గురుగారు, మీరు కొన్ని వేల హస్తాలను పరిశీలించి చూశారు. మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసిన హస్తం ఏదైనా ఉందా? అంటే ఆశ్చర్యం అయిపోయి ఇది భలే ఉంది, కొత్తగా ఉంది అనిపించింది ఏదైనా? అంటే ఆశ్చర్యానికి గురి చేయటం అంటే మనం ఎక్కడో చోట వాటిని మన గ్రంథాల్లో రాయటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆశ్చర్యం ఏమీ లేదు నాకు. అయితే వ్యక్తం చేసి చెప్పడానికి నేను కొన్ని చదువులు చూసినప్పుడు, సామాన్యుడు నా స్టూడెంట్, వాటికి అత్యద్భుతమైనటువంటి ఈ రేఖలు చాలా స్పష్టంగా ఉన్నాయి, రంగు అన్ని బాగున్నాయి. అది ఫ్యామిలీ చూస్తే చాలా పూర్ ఫ్యామిలీ, నాలెడ్జ్ లేని వాడు. ఇక్కడ చదువు ఒకటే కాదు సుమా, యోగం అనేటువంటిది చదువుతోటే కాదు. చదువు లేదు వాడికి, ఏమీ 7వ తరగతి చదివాడు, కానీ అతను అనుసరించినటువంటి పని ప్రతిదీ కలిసి వచ్చి ఈరోజు ఓ సంఘంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయి అన్ని సౌఖ్యాలు తనే. మనం పొందే సౌఖ్యం అంటే ఏంటి? డబ్బు అనేటువంటిది ఇక్కడ ఓ గీత గీసి ఇన్ని కోట్లు వస్తాయని ఉండదు. ఇక్కడ యోగం ఉంటే వాటంతటా అవి మనం వాటిని పొందేటువంటి లక్షణం వస్తూ ఉంటది. అటువంటి వాళ్ళు నాకు చాలా మంది, నేను ఈ 50 సంవత్సరానికి గమనిస్తున్నాను వాళ్ళని. అలాగే అవయోగం కూడా ఒక చేతిలో ఒక బ్లంట్ గా ఒక చోట కొన్ని లక్షణాలు రేఖ ఆగిపోతే అతను సడన్ గా అవయోగాన్ని పొందుతాడు అని ఉంది. అటువంటి చేతులు కూడా నేను చూశాను, కానీ మనం దాన్ని నివారించలేము కదా, కానీ సూచన చెప్తామంతే. ఏ విషయమైనా సరే మనం అరచేతిలో క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. అయితే మనం ఇప్పుడు వ్యక్తం చేసేటప్పుడు ప్రతి వాళ్ళకి కూడా కోరిక ఎక్కువైపోయి ఆతృత పెరిగిపోయి వెంటనే అన్ని చెప్పేయండి, అలా వెళ్ళకూడదు, ఆరాంగా ఉండాలి. నేను ఇంకొకటి కూడా మీకు
నేను కర్మను భగవంతుడిని నమ్ముతాను. ఈ కర్మను ఎందుకు నమ్ముతానంటే నేను ఇప్పుడు మీరు నాకు ఇంటర్వ్యూ చేయడానికి మనం కలిసినా సరే అంటే ప్రపంచంలో ఈ సృష్టి మొత్తం మీద ఎక్కడెక్కడ పుట్టినా ఒక ఇద్దరు వ్యక్తులు ఏదో సమయంలో ఏదో కారణంతో కలవటం అంటూ జరిగి వాళ్ళిద్దరి మధ్యన భావాన్ని గాని సేవను గాని సంపదను గాని శక్తిని గాని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవటం జరిగితే దానికి ప్రాతిపదిక గత జన్మలోనే ఉంటుంది. లేనప్పుడు ఇద్దరు వ్యక్తులు కలవటం అనేటువంటిది జరగదు. ఇది నా నమ్మకం, నా సిద్ధాంతం. ఎందుకనంటే ఇప్పుడు రాముడు ఎక్కడ పుట్టాడు? అయోధ్యలో పుట్టాడు. సీత ఎక్కడో పుట్టింది. రావణాసురుడు ఎక్కడో పుట్టాడు. హనుమంతుడు ఎక్కడో ఉన్నాడు. సుగ్రీవుడు ఎక్కడో ఉన్నాడు. అంటే ఏదో ఒక కారణము ఆ సమయం వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి కలిసారా లేదా? ఆ కారణం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ విడిపోతారు. అక్కడ వరకే. అది ఎంతకాలమో చెప్పలేం మనం. ఇది కర్మగతానమైనటువంటి. అలాగే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రపంచంలో ఎక్కడో పుడతారు, అమెరికాలో పుడతారు, ఇక్కడ పుడతారు. వాళ్ళు అక్కడ వాళ్ళిద్దరూ కలుస్తారు, కొన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అలాగే ఒక కుటుంబంలో ఆ వ్యక్తి ఆ కుటుంబంలో ఎందుకు పుట్టాడు మనకు తెలియదు కారణం. అది కర్మ. అలాగే కొన్ని మనం ఈ అపార్ట్మెంట్ లో ఉంటున్నాను నేను, ఒక 100 పోర్షన్లు ఉంటాయి, పక్క పోర్షన్లోనే ఉంటాం. ఒక 50 సంవత్సరాలు కలిసి మనం ఇక్కడ నివసించవచ్చు, కానీ ఆ పక్కోడు ఎవడో కూడా మనకి తెలియకపోవచ్చు. అంచేత వాళ్ళిద్దరి మధ్య కార్యకారణ సంబంధం ఉంటేనే కలుస్తారు ఎక్కడున్నా సరే ప్రపంచంలో. అంచేత దీన్ని నమ్ముతాను కనుక నేను భగవంతుడిని నమ్ముతాను, కర్మని నమ్ముతాను, ఈ కార్యకారణ సంబంధాన్ని నమ్ముతాను, సాముద్రికాన్ని నమ్ముతాను.